రాలే, ఇంకా వస్తుంది. రాలే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజుల నుంచి వస్తేనే ఇట్లా అనిపిస్తుంది. ఎందుకు బాధ, ఎందుకు ఎవరికైనా ఉంటుంది అలవాటు ఒకటేసారి ఇంట్లో కూర్చుంటే. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. పనికి పోతుంది హారిక, కుట్టే పనికి పోతుంది. ఏదైనా పనే కదన్నా. ఆనందం కోసమే ఈ పరుగు. It's time to party now. It's time to party now. రక్తం వస్తుంది మొత్తం. సో వెల్కమ్ బ్యాక్ టు లెవెల్. సో గైస్ ఈరోజు నాయంబడి అక్క ఇంట్రొడక్షన్ ఇచ్చింది అనమాట. సో ఈ బ్లాగ్ మినిమం ఎంత వాళ్ళక సో అది కాదు, సో కష్టమే కానీ మనేం కాదు కానీ ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఇంకా ఎంతమంది ఒక 1500 ఒక 1700 మంది తక్కువ 1 lakh ఈ వీడియోతో అయిపోవాలని మనస్ఫూర్తిగా కూడా ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత. థ్యాంక్స్ సో మచ్ అండ్ మీ సపోర్ట్ వల్ల మేము సో మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇష్టపడేటోళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంటికి ఎవరు వస్తారు అక్క? సో తమిళ చూసి ఉంటారు అక్కడ, తమిళ చూసారు. సో తమిళ చూసి ఉంటారు కదా గైస్. సో హారిక బర్త్డే అనమాట. కాల్ చేసింది హారిక, ఒక 10 minutes లో వస్తున్నాక అన్నున్నాడా అన్నం కలవడానికి వస్తున్నా అని చెప్పింది. ఆయన వచ్చేలోపు మేమైతే కేక్ అయితే తీసుకొచ్చి పెట్టేదాం అనమాట. సో వచ్చిన తర్వాత మంచి చిన్న సర్ప్రైజ్ కేక్ కట్ చేసి కొంచెం చాలా ఉంది కదా వచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో అయితే పంపొద్దు కదా, అట్లా కేక్ కట్ చేయాలి కదా. కేక్ కట్ చేపించి అన్నం కూడా పిలిచాం. సో అన్న వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. ఆయన అన్నం కూడా వస్తుంది, అప్పటికే కేక్ కూడా వస్తుంది. బాయ్ గాయ్స్. హాయ్ బోలో. హాయ్. ఫైనలీ అన్న ఇంకా ఇంకోరు వచ్చినాక బయటికి పోయి మిల్లలు చూస్తున్నారు అనమాట. ఫస్ట్ అక్క ఎవరు వచ్చిరని వచ్చేసి అందరు కేక్ వస్తుందా అన్న ఇమ్రాన్ అన్న అనేసింది. నా అక్క మీకు తప్ప మిగతా అందరికి అన్న లేదంటే తమ్ముడు. ఇది కట్టు, ఇది కట్ చేస్తా నేను. అవసరం లేదు. ఇదే ఇంకా లేట్ అవుతుంది నానికి. ఇమ్రాన్ అన్న లేదంటే మీ ఇమ్రాన్ తమ్ముడు. అయ్యో ఏం లేదు మాకు ఇమ్రాన్ కూడా వచ్చిండు. గుండప్ప ఆయన్న రాలే, ఇంకా వస్తుంది. రాలే. పైసలు మిలుగుతాయా? సన్నిబాయ్ కూడా వచ్చేసిండు. హాయ్ సన్నిబాయ్, హౌ ఆర్ యు? సన్నిబాయ్ నువ్వు కొంచెం ఏమంటారు డిఫరెంట్ గా కనిపిస్తున్నావు ఎందుకంటే బియర్డ్ వచ్చింది కదా. రైట్. హాయ్ కడబాయ్, గుడ్ మార్నింగ్. అయ్యో ఇదేంది వచ్చిన బెడ్ మీద ఎక్కువద్దనా? రాగానే బెడ్ మీద ఎందుకు ఎక్కుతావన్నా నువ్వు మరి? అరే రణకన్నాను
నొప్పి వస్తుంది. ఏం వస్తున్నాయి? ఆడేటప్పుడు నొప్పులు గుర్తురావా? ఆడినప్పుడు ఇవాళ నువ్వు ఈ ఆడుకుంటా పాడుకుంటా ఇవన్నీ ఇంట్లో సామాన్లు ఏడుకోవచ్చు. ఫస్ట్ సరే అరే. నాకు చాలా తప్ప రైట్ సరే షోకులు ఎక్కువైపోయినా నీకు. సరే చెప్పినావా అయిపోయినా పొద్దు నుంచి నేను అన్నం తిన్నానా? తినలే. అడిగినావా? వద్దు అడుగు. 1 minute హారిక హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎన్ని పూటలు? 3 పూటలు పెట్టినా. అన్నం తినలే. ఎప్పుడు తిన్నా? ఎప్పుడు తిన్నా? పొద్దున రోజు పని ఉండే అని 7 o'clock వెళ్ళిపోయిండు. బయట తిన్నట్టు బయట తిన్నా నీకు చూసావా అక్క అన్న తినంగా? మరి ఎందుకురా నీకు? అసలు 2 పూటలు పొద్దున తింటే నైట్ తింటే లేకపోతే అట్లేమంటాడు. ఆ పరిస్థితి నాది. ఆ పరిస్థితి మొగన్కి అన్నం పెట్టులేదు ఇంకా అన్ని పెట్టాలంటే ఒక్క పూట కూడా పెట్టే బయట ఎందుకంటే నేను పెట్టినా కూడా విశ్వాసం లేని కుక్క కథం. అరే అవును బావు అని తిన్నాడు. అదే కరెక్ట్ బావు అని 3 సార్లు తిన్నాడు. కూడా పెడతారు. అన్న బర్త్డేలా లేకపోతే ఇప్పుడు అన్నం పెట్టినావు అని అడిగినావా? ఇప్పుడు అడిగినావా? ఏమంటున్నావు? ఒక ముచ్చట తిన్నావా అని అడగాల ఎప్పుడు ఇచ్చాయి ఖర్చులకు ఇచ్చాయి. అక్క మంచి లేదు ఇంట్లో ఉంటాడా బయట ఉంటాడా? కుక్కవా నక్కవా నువ్వా పందివా దున్నపోతువా? ఫోన్ చేసి నా కేక్ కట్ చేస్తలేరు అని చెప్తా కల్వని కంటే ఎందుకు కేక్ కట్ చేయని కదా. బర్త్డే రోజు అన్న బ్లెస్సింగ్స్ సరే ఓకే. నేను చెప్పేస్తానా ఏదో అన్న ఉంగురం ఇస్తాడు పైసలు ఇస్తాడు అని చెప్పచ్చు. సరే ఏరుకొని 2-3 తెచ్చిరు సగం. చెప్పు కాలిపోయింది సగం సీట్లు తెచ్చిందా ఫుల్ ప్యాకెట్ తెచ్చి హ్యాపీ బర్త్ అనండి బర్త్డే విషయం చెప్తాను. గుడ్ ఈవినింగ్ బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే హారిక బర్త్డే మనమే చెప్పుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ బెస్ట్ విషయం పరిచయం హారిక. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రేమతో పెడుతుందక్క. ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇక్కడ పెట్టు. ఈరోజు వాటి 200 ఇచ్చింది చలో కేక్ ది. సో హారిక ఎన్ని రోజుల నుంచి వస్తారో ఇట్లా అనిపిస్తుంది. బ్యాలెన్స్ ఎందుకు బాధ ఎందుకు? ఎవరికైనా ఉంటుంది అలవాటు అయిపోయి ఒకటేసారి ఇంట్లో కూర్చుంటే కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. పనికి పోతుంది హారిక. కుట్టే పనికి పోతుంది. ఏదైనా పనే కదన్నా. ఆనందం కోసమే ఈ పరుగు. సో
గైస్ చాలా రోజుల తర్వాత హారిక అడుక్కుంది అనమాట. సో నా వీడియో చేయలే, నాకు కేక్ కట్ చేయలే, అందరివి చేసిరు మావి చేస్తలేరు అని చెప్పి మీరందరికి తెలియదు. ఆమె ఇంకా కొంచెంసేపు అయితే కాలు కూడా మొక్కుతుండే, కానీ అవన్నీ వదిలేరు. మీరు ఇద్దరు ఏం బట్టలు తీసుకున్నారు కానీ మా గోపియలే ఇప్పుడు దాకా బర్త్డే చేసుకోకపోయినా అన్న పిలవాలా. తెలుస్తాం ఫోన్ చేస్తాం వీడు ఉండవు అని అడుగుతా. నార్మల్ బయటికి వెళ్ళిపోతావు మధ్యాహ్నం. సరే కట్ చేయి, నువ్వు కట్ చేస్తావు, ఇక్కడ పట్టుకో నన్ను కాదు చాలు. అరే వీటి చూడరా అరే. It's time to party now. It's time to party now. అదిలేకో హ్యాపీ బర్త్డే అయిపోయింది అంతే, ఎక్కువ పెట్టొద్దు. జల్లి బాగుందా? ఫ్రెష్ ఉందా కేక్? కొట్టేద్దాం అనుకున్నా కేక్ బాగుంది. ఇట్లా చూస్తుంది నాకు. చూడు లొల్లి లొల్లి చేస్తుండు. సో ఇట్లాంటి నేను కాలు మొక్కుతుందేమో అనుకున్నా, వీడు మొక్కుతుంది. దేవుడో దేవుడో ఏం పిల్లగాడే ఎత్తుకోమంటున్నావు, వాడు వచ్చి చూడు ఇట్లా హ్యాపీ బర్త్డే టు సో హారిక చెప్పు ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ బర్త్డే కాదా ఇప్పుడు 21. ఇప్పుడు 21 పోసుకో ఈమె మీదనే పడాల్సింది. పాప చిన్న ఉన్న పాప అప్పటి నుంచి చూస్తుంది. ఇక్కడ హారిక 2 హారిక వాళ్ళ చెల్లె అన్నమాట. ఇగో అమ్మని తీసుకొని వచ్చిన వాళ్ళమ్మ తిడతాది. మీరే కేక్ తినిపిస్తే వాళ్ళ మీద తింటారు. ఆమె తింటాది. నువ్వు తిందామనా? నువ్వు అమ్మ తిందామనా? తింటాది. అంటే అడుగుతూ కేక్ పెట్టొద్దు. చిన్న పిల్లలకి పెట్టొద్దు. ఒకదాన్ని మీరు తిను. ఒక ఏ ఇప్పుడు నువ్వు లొల్లి పంచాయతీ నీ అమ్మ. ఎవరు? నువ్వు ఉంటేనే కేక్ తినిపిస్తా లొల్లా? అవును. కేక్ మళ్ళీ తిను. అవురా నువ్వు దింపి, అరే నువ్వు మంచిగా తప్పు డ్రెస్ మీద అన్నా, మిస్ అయ్యి పడ్డది కానీ. టెన్షన్ మెత్తరాను నీ టెన్షన్ మెత్తరాను ఏడుస్తుంది. నిన్ను కూడా తింటున్నా. నువ్వు పూచిదాన్ని హల్వా ఈ బలుబ బిదాదే ఈ బలుబ బిదా హల్వా ఏం చెప్పాలి? ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఆమె కట్టద్దు కట్టింది, మరి ఈమె కట్టాలి. కేక్ పడిపోతుంది. కేక్ పడిపోతుంది. కేక్ ఇచ్చే కేక్ ఇచ్చే కేక్ ఇచ్చే అమ్మ, కేక్ ఇచ్చే కేక్ ఇచ్చే ఆమె పట్టుకోవాలి. నాకెందుకు చెప్పు తీసుకుని ఎందుకు కొట్టినది? ఎవరు ఆమె కేక్ తినిపిస్తే చెప్పుతా మళ్ళీ గుండె మీద ఉండదు అలా. చెప్పుతా గుండె మీద పడేసినారా? అలా అంత పూసిందా?
అరే ఏడున్నాడు అదే ఇక్కడ ఇగో మొత్తం ఫ్లోర్ మొత్తం కలిసి చేసి ఫ్లోర్ మొత్తం ఫ్లోర్ వేసిర్రు మంచి నేను వేసిన నాకు చెప్తూ మంచి వీళ్ళు హారికని వీళ్ళు పాపం ఆమెకి అట్లా ఇట్లా చేస్తారు చెప్పి వచ్చిందండి. అయ్యో హారిక ఇగో రా ఇట్లా పట్టుకున్నారా ఇక్కడ బర్త్డే అని వచ్చిన వచ్చి ఇట్లా గలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఇక్కడ రాకుండా మంచిగా అడగచ్చు ఇక్కడ ఇక్కడ రా. నేను మంచిగా చెప్తున్నా ఉంటే అలా అరే, ఉంటే ఎవరు ఒక కాదు. హ్యాండ్ పెట్టుకో. ప్లీజ్ ప్లీజ్ అరే, ఒక హ్యాండ్ పెట్టుకో. అదో అలా అలా సపోర్ట్ చేస్తానా ఏమైంది కళ్ళ వచ్చింది ఎదగాల గోరు గుచ్చుకుంది ఆ గోరులా లేకపోతే ఏం చెప్పు మరి ఎందుకు వచ్చినావు? అటు చూడు ఇగో ఇట్లా మరి ఇట్లా అయిపోయింది ఆమె కోసి బర్త్డే కల్లా లేదు సార్ గలీజ్ చేసింది ఇంతవరకు ఆంట వస్తే ఇరుతుంది కదా నిజంగా ఇరుతుంది కట్టపడలేదు కట్టప్ప నా మీద కొట్టు ఆ? ఓ, ఏం చేస్తాం వేసేసి మొత్తం ఇట్లా కలిసి రక్తం వస్తుంది మొత్తం